కమలనాభయ్య విజయనగర సామ్రాజ్య ప్రతినిధిగా కళింగ దేశంలో పనిచేసేవాడు. అతను కేవలం రాజప్రతినిధి మాత్రమే కాదు, నిపుణుడైన గూఢచారి కూడా. కళింగ దేశపు గుట్టుమట్లను అతను ఎప్పటికప్పుడు తన చక్రవర్తి అయిన కృష్ణరాయలకు చేరవేసేవాడు. కళింగ సామ్రాట్టు సభలో జరుగుతున్న పరిణామాలను, విజయనగరంపై అవి చూపే ప్రభావాన్ని అంచనా కట్టిన కమలనాభయ్య వెంటనే రాయలకు ఆ సమాచారాన్ని పంపించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా వివరాలను కమ్మ కాగితంగా పిలువబడే తాటాకులపై రహస్య భాషలో రాశాడు. హనుమంతయ్య అనే నిపుణుడైన వేగరిని పిలిపించాడు. తాను అందిస్తున్న ముఖ్య సమాచారాన్ని నేరుగా చక్రవర్తికే అందజేయాలని హెచ్చరించాడు. అంతేకాదు, ఆ సమాచారం వెనువెంటనే చేరిపోవాలని కూడా సూచించాడు. వాయుపుత్రుడు, మహావేగం కలిగిన హనుమంతుడి పేరునే తన పేరుగా కలిగిన గూఢచారి హనుమంతయ్య కటకం నుండి బయలుదేరి వాయువేగంతో హంపీ నగరాన్ని చేరాడు. ఇలా వేగంగా ప్రయాణించగలడు కాబట్టే కృష్ణరాయలు హనుమంతయ్యను వాయువేగి అన్న పేరుతో పిలిచేవాడు. కమలనాభయ్య పంపిన సమాచారం ఎంతో ముఖ్యమైనది. అందులో విజయనగరంపై ప్రతాపరుద్ర గజపతి చేయదలిచిన యుద్ధంతాలోకి వ్యూహాలు, సైనిక దళాల కదలికలకు చెందిన వివరాలు ఉన్నాయి. అలా ముందస్తుగా అందిన సమాచారం ఆధారంగా కృష్ణరాయలు ప్రతివ్యూహాన్ని తయారు చేసుకున్నాడు. రాబోయే యుద్ధంలో తన ఘన విజయాన్ని ఖాయపరుచుకున్నాడు. ఈ విధంగా రాజప్రతినిధి కమలనాభయ్య, వేగరి, వాయువేగి హనుమంతయ్యలు కలిసి చేసిన గూఢచర్యం, సంపాదించిన శత్రు రహస్యాలు ప్రతాపరుద్ర గజపతిపై కృష్ణరాయలు సాధించిన విజయానికి పునాదులుగా నిలిచాయి. కృష్ణరాయల పాలనాకాలంలో బలమైన సైన్యంతో పాటు పటిష్టమైన గూఢచారి విభాగం కూడా ఉండేది. ఈ రెండింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకోవటం వల్ల కృష్ణరాయలు ఎన్నో ఘన విజయాలను సాధించాడు. పైకి చూడడానికి విడివిడిగా అనిపించే ఆంతరంగిక భద్రతా దళాన్ని, గూఢచారి వ్యవస్థను ఒకచోటకు చేర్చి దుర్భేద్యమైన ఒక కొత్త వ్యవస్థను సృష్టించాడు కృష్ణరాయలు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత ప్రకారం ఈ కొత్త వ్యవస్థ ద్వారా అటు బయటి శత్రువులను, ఇటు లోపలి శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కృష్ణరాయలు. అంతేకాక సామ్రాజ్యంలో శాంతి భద్రతలను సుస్థిరపరిచాడు. 17వ శతాబ్దానికి చెందిన రాయవాచకము అనే తెలుగు గ్రంథంలో ఆ గ్రంథరచయిత విశ్వనాథ స్థానపతి విజయనగర గూఢచారి వ్యవస్థ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించాడు. రాయవాచకం ప్రకారం సామ్రాజ్య నిర్వహణా బాధ్యతల్ని స్వీకరించిన వెంటనే కృష్ణరాయలు మంత్రులతో సమావేశమయ్యాడు. మంచి గూఢచారుల్ని నియమించాల్సిందిగా మంత్రులను ఆదేశించాడు. గూఢచారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించాడు. కృష్ణరాయల ప్రకారం గూఢచారులు వేగంగా ప్రయాణించగలగాలి, చురుకుగా తిరగాలి, ఎన్నో భాషలు వచ్చి ఉండాలి, విభిన్నమైన ప్రాంతీయ ఆచారాలు, పద్ధతులను క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా పలు వేషాలు వేయగలగాలి, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోగలగాలి. ఒక గూఢచారి దినచర్య ఇలా ఉంటుంది. రకరకాల ప్రదేశాల్లో తిరగటం, పట్టణాల్లో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో గమనించడం, సైనిక శక్తిని అంచనా వేయడం, ప్రజలు చెప్పుకునే పుకార్లు సేకరించడం, దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తెచ్చే సమాచారాన్ని విశ్లేషించడం, స్థానికులు చెప్పుకునే కబుర్లు వినటం, వీటన్నింటితో పాటు స్థానిక పాలకులు, అధికారులపై నిఘా పెట్టడం. రాయవాచకం ప్రకారం విజయనగర గూఢచారులు అధ్యాపకులుగాను, సన్యాసులు, దేశద్రిమ్మరులుగాను, జ్యోతిష్కులుగాను, మేధావులుగాను, వృత్తి విద్యలు తెలిసినవారుగాను, సంగీత కళాకారులాగాను మెలిగేవారు. చివరకు మానవ మలాన్ని శుద్ధి చేసే వారిలా కూడా
వ్యవహరించడానికి జంకేవారు కాదు. కొంతమంది మెరకల్లాంటి గూఢచారులు ధనికులుగా చలామణి అయ్యేవారు. మరికొందరు రోగులుగాను లేదా భిక్షగాళ్లగాను వేషం వేసేవారు. ఇంకొందరు పిచ్చివాళ్లలా తిరుగుతూ శత్రు రహస్యాలు సేకరించేవారు. ధర్మసత్రాలు, వేశ్యాగృహాలు, మద్యం అమ్మే అంగళ్ళు, సంతలు, బజార్లు మొదలైన ప్రాంతాల్లో గూఢచారులు తిరుగుతూ ఉండేవారు. చివరకు ఆలయాల్లో కూడా తిరుగుతూ అక్కడ తిరిగే అనుమానితుల్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. స్నేహాలు పెంచుకోవడం, లంచాలు ఇవ్వటం వంటివి గూఢచారులు చేసేవారు. తద్వారా రహస్యాలను సంపాదించేవారు. తర్ఫీదు పొందిన గూఢచారుల్లో కొందరు శత్రురాజ్యాల్లో శాశ్వతంగా స్థిరపడేవారు. రైతులుగాను, వ్యాపారులుగాను, పశువుల కాపరులుగాను వేషాలు వేసేవారు. ఇలా స్థానికుల్లా కలిసిపోయి శత్రువుల కూపీలాగేవారు. గూఢచారులు సమాచారాన్ని కాగితం అంటే పేపర్ మీద గాని లేదా కమ్మ కాగితంగా పిలువబడే తాటాకుల మీద గాని వ్రాసేవారు. వీటిల్ని వేగురులకు ఇచ్చేవారు. ఈ వేగరులు కాలినడకన గాని లేదా గుర్రాల మీద రోజుల తరబడి విశ్రాంతి తీసుకోకుండా ప్రయాణించేవారు. రాయవాచకంలో వచ్చే వాయువేగి, మనోవేగి వంటి పేర్లను బట్టి ఇవి చక్రవర్తి గూఢచారులకు ఇచ్చిన బిరుదులుగా భావించవచ్చు. వాయువేగి హనుమంతయ్య గాలితో పోటీపడితే మనోవేగి పురుషాన్మృగయ్య గాలికంటే వేగంగా ప్రయాణించేవాడన్నమాట. రాయవాచకంలో వచ్చే మరో ఆసక్తికరమైన పేరు మారీచ రామయ్యది. ఇతను బీజాపూరు సల్తనత్లో ఉండిన విజయనగర గూఢచారి. మారీచ అన్నది ఇతని బిరుదు. దీనిని బట్టి రామయ్య అనే గూఢచారి ఇతరుల గొంతుల్ని అనుకరించడంలో దిట్ట అని తెలుస్తోంది. రామాయణంలో వచ్చే మారీచుడు జింకలా మారి రామునిలా అరిచినట్టు ఈ విజయనగర రామయ్య కూడా తన కాలం నాటి మారీచుడే అయి ఉంటాడు. బేహిన రామయ్య, బేహిన గోపాజీ అనే ఇద్దరు గూఢచారుల్ని పరిచయం చేస్తుంది రాయవాచకం. వీరు అహ్మద్నగర్, గోల్కొండల్లో గూఢచారుల్లా పనిచేసేవారు. ఇలా కృష్ణరాయలు ఒక వీరునిగా సాధించిన ఘన విజయాలకు, ఒక పాలకునిగా అందించిన చక్కటి పాలనకు మూలం గూఢచారులు, సైనికులేనని చెప్పవచ్చు. ఈ బలమైన వ్యవస్థ వల్లనే 16వ శతాబ్దంలో కృష్ణరాయల నేతృత్వంలో విజయనగర సామ్రాజ్యం శత్రు దుర్భేద్యమై ఎదిగింది. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.